అన్ని పత్రికల మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన సంగాళ అంటే సూళ్ళూరుపేట సంగాళమ్మ గుడికి సంబంధించి భక్తులందరూ గమనించాలి. పూర్ణాహుతి కాకముందు కుంకుమ ప్రసాదం తీసుకోకూడదు. అప్పుడే అందరూ పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత భక్తులందరికీ దేవస్థానం వారు కుంకుమ ప్రసాదాన్ని అందజేస్తారు. అందరూ గమనించాల్సిన కోరుతున్నాం. పూర్ణాహుతి కాకముందు కుంకుమ ఎవరు తీసుకోకూడదమ్మా. అందరూ కూడా కూర్చోండి. పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత దయచేసి ఈ యొక్క కోటి కుంకుమార్చన మహాకుంభాభిషేకం గురించి మన గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు మనందరి అభిమాని మన వాకాటి నారాయణ రెడ్డి గారు దీని గురించి 2 ముక్కలు చెప్తారని సూచిస్తున్నాం.